హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. ఎవరైతే అండర్ 25,000లో బెస్ట్ మొబైల్స్ చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. మనకైతే మార్చిలో అయితే లాంచ్ అయిన మొబైల్స్ అయితే ఉన్నాయి కదా. అందులో చూసుకున్నట్లయితే మనకు నథింగ్ బ్రాండ్ నుంచి విడుదలైన నథింగ్ ఫోన్ 3A అన్నమాట. ఇదైతే మనకు 24,999 అయితే ఫ్లిప్కార్ట్లో చూపిస్తుంది, ఎలాంటి కార్డ్ ఆఫర్స్ లేకుండా. దీని ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7S జెన్ 3 తోటి అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఆమ్లోడ్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ విషయానికి వస్తే మనకైతే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లాగా అయితే పనిచేస్తుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సైడ్ కెమెరా అయితే ఇచ్చారు. 5000 mAh. మనకైతే అడాప్టర్ అయితే బాక్స్లో రాదు, మనం అలాగైతే పర్చేజ్ చేసుకోవాలి. ఇది 8128 వేరియంట్ యొక్క ధర చూసుకోండి. మనకైతే కెమెరాల విషయంలో అయితే డోకా లేకుండా చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయము. కాకపోతే అల్ట్రా వైడ్ 8 మెగాపిక్సెల్ కాబట్టి అంత బాగా రాదు. ఫ్రంట్ సైడ్ కూడా 32 మెగాపిక్సెల్ కాబట్టి చాలా అయితే బాగుంటుంది నా సజెషన్ అయితే. నెక్స్ట్ విషయానికి వస్తే ఒప్పో నుంచి నాకు డ్యూరబిలిటీ ఎక్కువ కావాలి, నేను ఎక్కువ బయట నేను పని చేస్తున్నప్పుడు ఫోన్స్ కింద పడతాయి, నాకు డ్యూరబిలిటీ ఎక్కువ ఉండాలి, మన 25,000 బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకు లేటెస్ట్గా లాంచ్ అయిన ఒప్పో F29 సిరీస్ అయితే ఉన్నది. 23,999కి అయితే ఫ్లిప్కార్ట్లో అయితే చూపిస్తుంది. కాకపోతే స్నాప్డ్రాగన్ 6 Gen 1 తోటి అయితే వస్తుంది. 25,000 పెట్టి కూడా 6 Gen 1 అంటే ఆలోచించుకోవాల్సిన విషయమే. ఓన్లీ నాకు డ్యూరబిలిటీ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ ఫోను. కెమెరాస్ కూడా డీసెంట్గానే ఉంటాయి, బ్యాటరీ కూడా బిగ్గర్గానే ఉంటుంది. ఇది ఒకటి మైండ్లో అయితే పెట్టుకోండి. డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే తోటి వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ విషయానికి వస్తే 2 కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా లాగా పనిచేస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 16 MP అయితే ఉంటుంది. 6500 mAh అయితే ఉంటుంది. మనకైతే ఛార్జర్ కూడా బాక్సులనే వస్తుంది. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి పోకో నుంచి పోకో F6. ఇది 2024 అయితే రిలీజ్ అయింది. 22,999కి అయితే వస్తుంది. పర్ఫార్మెన్స్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో స్నాప్డ్రాగన్లో బాగా కావాలి, నేను గేమ్స్ ఎక్కువ ఆడుకునే వాళ్ళకు ది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8S Gen 3 తోటి అయితే వస్తుంది. ఇది 6.67 ఇంచెస్ 1.5K రిజల్యూషన్ తోటి అయితే వస్తుంది. ఇదైతే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ అయితే మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే 20 మెగాపిక్సెల్ అయితే ఉంది. 5000 mAh బ్యాటరీ అయితే ఉన్నది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. 23,000కి అయితే వస్తుంది. ఇది మనకు లేటెస్ట్గా లాంచ్ అయిన మనకు ఉంది కదా ఐక్యూ మొబైల్, ఐక్యూ నియో 10R అయితే కాంపిటేటర్ లాగా అయితే పనిచేస్తుంది. ఎందుకంటే ఇది సేమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 కాబట్టి. నెక్స్ట్ విషయానికి వస్తే నథింగ్ ఫోన్ నుంచి అయితే ఉన్నది. ఇది కూడా లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 2A అనమాట. ఇది మనకు 19,000లోనే వస్తుంది. అది 8128 వేరియంట్ అయితే. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7200 Pro మీద అయితే రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మంచి కెమెరాలు అయితే యూజ్ చేసారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ లాగా మనకు 50 మెగాపిక్సెల్ కూడా ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ కూడా 32 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. 5500 mAh బ్యాటరీని అయితే ఇచ్చారు. అడాప్టర్ అయితే రాదు, ఇది మైండ్లో పెట్టుకోండి. మీకైతే 20,000 రూపాయలు ఈ ఫోన్ అయితే వస్తుంది, చూజ్ చేసుకోండి లాస్ట్ ఇయర్ది కాకపోతే. నెక్స్ట్ విషయానికి వస్తే నాకు రియల్మీ నుంచి కావాలనుకుంటే రియల్మీ నుంచి రియల్మీ 14 Pro అయితే ఉంది. మనకైతే జనవరిలో అయితే లాంచ్ అయింది. ఇది మనకి 24,999కి అయితే వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మీద రన్ అవుతుంది. 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి OLED డిస్ప్లే అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ విషయానికి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా లాగా పనిచేస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 16 MP ఫ్రంట్ కెమెరా అయితే యూజ్ చేసుకోవచ్చు. 6000 mAh బ్యాటరీని అయితే కలిగి ఉంది. ఛార్జర్ కూడా మనకు బాక్సుల్లో వస్తుంది. రియల్మీ లవర్స్ ఉంటారుగా వాళ్ళైతే
తీసుకోవచ్చు, బాగాలేదు. కాకపోతే ప్రాసెసర్ తక్కువ ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా అయితే తక్కువ ఉంటుంది. అదొకటైతే మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ విషయానికి వస్తే మనకైతే మోటరోలా నుంచి ఉన్నది. ఎవరైతే నేను ది బెస్ట్ ఆల్రౌండర్ ఫోను వాల్యూ ఫర్ మనీ కేటగిరీకి వచ్చేదైతే అండర్ 25,000లో అయితే నేను చెప్పే ఏకైక ఫోన్ ఏంటంటే మోటరోలా ఎడ్జ్ 50 న్యూయో అన్నమాట. ఇది ఏంటంటే ఆల్రౌండర్ ఫోను, కాకపోతే ఒక కాంప్రమైజ్ కావాలి. అదేంటంటే బ్యాటరీ విషయంలో మనకైతే అది 4310 mAh బ్యాటరీని అయితే కలిగి ఉంది. బ్యాటరీ విషయంలో ఒక్కటి కాంప్రమైజ్ అయ్యారు అనుకోండి, ది బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మీద అయితే రన్ అవుతుంది. కాంపాక్ట్ ఫోను, 6.4 inches ఫుల్ హెచ్డి ఎల్టీపీఓ ప్యానల్ అనమాట. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. 120Hz రిఫ్రెష్ రేటు అండ్ బ్యాక్ సైడ్ కూడా 3 కెమెరాలు అయితే ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, 10 MP టెలిఫోటో లాగా పనిచేస్తుంది, 13 MP అల్ట్రా వైడ్ లాగా పనిచేస్తుంది, 32 MP ఫ్రంట్ కెమెరా లాగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్నది పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ, ఇవి రెండు అయితే మైనస్ పాయింట్లు. ఇవి రెండు నాకు అవసరం లేదు, ది బెస్ట్ ఫోను అండర్ 25,000లో కావాలనుకున్న వాళ్ళకి ఇది అయితే మంచి సజెషన్ అయితే అవుతుంది. మోటరో ఎడ్జ్ 50 నియో IP68 రేటింగ్ కూడా ఉన్నది, చూజ్ చేసుకోండి మీకు ఏది ఇష్టమో. ఇది మనకైతే నెక్స్ట్ ఉన్నది. నెక్స్ట్ విషయానికి వస్తే మనకైతే 25,000 అంటే ఐక్యూ G9s Pro అయితే ఉన్నది. ఎస్ అంటే తెలుసుగా స్టూడెంట్ ఎడిషన్. ఈ స్టూడెంట్స్ అంటేనే మనకేంటి డిజైన్ బాగుండాలి, కర్వ్డ్ డిస్ప్లే ఉండాలి, లుక్ బాగుండాలి అనుకున్న వాళ్ళకైతే ఇది కూడా స్నాప్డ్రాగన్ 7 Gen 3 తోటి అయితే వస్తుంది. 6.67 inches కర్వ్డ్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ 50 MP కెమెరా ఉంది. అల్ట్రా వైడ్ లాగా 8 MP పనిచేస్తుంది. 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. 5500 mAh బ్యాటరీని అయితే కలిగి ఉన్నది. ఇది 128 తోటి అయితే వస్తుంది. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇవి బెస్ట్ 10 ఫోన్స్ అనమాట. బెస్ట్ ఫోన్స్. మీకు ఇందులో ఏది నచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన VRS తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.